గుంటూరు సిటీని బేస్ చేసుకుని చాలా మంది సిఆర్డి అప్రూవ్డ్ ప్లాట్స్ అడుగుతున్నారు కదండి. ఈ రోజు మీకు గుంటూరు సిటీని బేస్ చేసుకుని గుంటూరు సిటీలో ఆల్రెడీ కలిసిపోయిన లామ్లో మీకు ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ తీసుకొచ్చానండి. ఇంకా ఎక్సలెంట్ ప్రాజెక్ట్ ఇది. ఈ ప్రాజెక్ట్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే కనుక మీకు వచ్చే బెనిఫిట్స్ చెప్తానండి. ఇది మొత్తం 52 ఎకరాల ప్రాజెక్ట్, మెగా ప్రాజెక్ట్. అందులో 40 ఎకరాలు ఓపెన్ ప్లాట్స్ ఉంటాయి, 10 ఏకర్స్ హౌసెస్ ఉంటాయి. అయితే ఈ ఫ్రంట్ సైడ్ ఉన్న 40 ఎకరాలు కూడా మనకి ఓపెన్ ప్లాట్స్ ఉంటాయి. బ్యాక్ సైడ్ ఉన్న 10 ఎకరాల్లో హౌసెస్ ఉంటాయి. ఎందుకు బ్యాక్ సైడ్ హౌసెస్ ఇచ్చారంటే మనకి ఇది ఎంట్రన్స్. ఇప్పుడు ఈ వెంచర్లో ఉన్న 40 ఫీట్ రోడ్ వెళ్ళి మనకి ఫ్రంట్ ఒక రోడ్లో కలుస్తుంది, మెయిన్ రోడ్లో. ఆ రోడ్డు ఏంటంటే లామ్ టు పెదకాకాని వెళ్ళే రోడ్డు, లేదంటే లామ్ టు కొప్పురావూరు వెళ్ళే రోడ్డు. ఈ రోడ్డు లామ్ దగ్గర స్టార్ట్ అయ్యి కొద్దిగా ఫ్రంట్గా వెళ్ళగానే 2గా స్ప్లిట్ అవుద్ది. ఒక రోడ్డు పెదకాకాని వెళ్తుంది, ఒక రోడ్డు కొప్పురావూరు వెళ్తుంది. ఆ రోడ్డు ఇదే వెరీ 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 ఫేమస్ రోడ్డు. ఎందుకంటే మీరు చూడండి, అక్కడ అవన్నీ అపార్ట్మెంట్లు ఏంటంటే గుంటూరు అపార్ట్మెంట్స్ అండి. గోరంట్లు అంటే అదే మెయిన్ గుంటూరుకు ఇప్పుడు హార్ట్ లాంటి ప్లేస్ అది. ఆ ప్లేస్ నుండి ఇదంతా లాము. మీకు ఈ అపార్ట్మెంట్లు కనపడుతున్నాయి కదా, ఇదంతా లాము. మధ్యలో కొండ వచ్చింది, కొండ దాటాక కూడా మీకు అపార్ట్మెంట్లు అన్ని కనపడుతున్నాయి. ఇదంతా లాము. ఇక్కడ ఫేమస్ ఏంటంటే అగ్రికల్చర్ యూనివర్సిటీ ఉందండి, ఆచార్య రంగా యూనివర్సిటీ ఉంది మనకి చాలా దగ్గర యూనివర్సిటీ. అయితే ఈ ఫేజ్ లో మనకి హౌసెస్ బ్యాక్ సైడ్ ఎందుకు కడుతున్నారు? ఫ్రంట్ రోడ్డు చూపించాను కదండి, ఎంట్రన్స్ ఇది కదా. అయితే ఫ్యూచర్ లో ఇంకొక అద్భుతమైన ఎంట్రన్స్ వస్తుందండి, అదే 544D. అంటే మనకి బెంగళూరు, అనంతపురం, అమరావతి ఎక్స్ప్రెస్ హైవే. ఆ ఎక్స్ప్రెస్ హైవే ఎగ్జాక్ట్లీ ఈ వెంచర్ కి బ్యాక్ సైడ్ డెవలప్మెంట్ చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ ఇంకా ఈ వెంచర్ కి బ్యాక్ సైడ్. మరి అంత పెద్ద హైవేకి దగ్గరలో హౌసెస్ కట్టుకుంటే మరి డిమాండ్ బాగుంటుంది కాబట్టి హౌసెస్ అటు ప్లాన్ చేశారు. అయితే ఇది ఒక అద్భుతమైన సిఆర్డిఏ ప్రాజెక్ట్ అండి. డెవలప్మెంట్స్ చూస్తున్నారు కదా, ఫుట్పాత్స్. ఈ రకంగా ఫుట్పాత్స్ ఎవరు డెవలప్ చేయట్లే, ఇంత స్ట్రాంగ్ గా, ఇంత కాస్ట్లీగా, ఇంత క్వాలిటీగా. దీని కింద ఏంటంటే మనకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, వాటర్ కనెక్షన్ రెండు కూడా అండర్ గ్రౌండ్ లో ఉంటాయి. ఇక మీకు ఎవెన్యూ ప్లాంటేషన్ డెవలప్ చేశారు. పార్క్ చూడండి ఎంత బాగుందో, మనకి ఎంత బాగా డెవలప్ చేశారు. ఇలాంటి పార్కులు ఇంకా 3 ఉంటాయి. చూడండి వాటర్ ట్యాంక్ కూడా ఎంత క్వాలిటీగా కట్టారు. ఎలక్ట్రిసిటీ చూడండి, ప్రతి ప్లాట్ కి నేమ్ బోర్డ్స్, చుట్టూ అద్భుతమైన కాంపౌండ్ వాళ్ళు, గేటెడ్ కమ్యూనిటీగా డెవలప్మెంట్ చేశారు. అయితే ఇప్పుడు మీరు 544D వస్తుంది కదండి వెంచర్ బ్యాక్ సైడ్. అసలు మీకు ఇంకా అద్భుతమైన హైలైట్ చెప్తాను. మీకు ఇప్పుడు ఆ తాడికొండని, కంతేరిని కూడా పూలింగ్ లోకి తీసుకుంటున్నారు. ఇటు సైడ్ పొన్నేకల్లు, రావిల వాటిని కూడా పూలింగ్ లోకి తీసుకుంటున్నారు. ఇది సెకండ్ ఫేజ్ లో తీసుకుంటున్నారు మనకి తాడికొండ, కంతేరు ఇవన్నీ. మనకి థర్డ్ ఫేజ్ లో ఇక్కడ రావిల, పొన్నేకల్లు అవన్నీ తీసుకుంటున్నారు. అవేంటంటే ఎయిర్పోర్ట్ కోసం. అంటే మీకు ఈ పాటికి అర్థమై ఉంటుంది, లామ్ తప్ప అన్ని పూలింగ్ లోకి వెళ్ళిపోతున్నాయి. గుంటూరుని ఆనుకుని లామ్ తప్ప అన్ని పూలింగ్ లోకి వెళ్ళిపోతున్నాయి. మీరు సిఆర్డిఏ ప్లాట్ కొనాలంటే ఇప్పుడు ఖచ్చితంగా లామ్ తప్ప వేరే ఆప్షన్ లేదు. అది కూడా మీకు లామ్ లో అద్భుతమైన వెంచర్ ఏదంటే 52 ఎకరాల గేటెడ్ కమ్యూనిటీ ఏదంటే ఈ ఒక్క వెంచరే ఉంది. మీరు సెర్చ్ చేయండి, ఈ ఒక్క వెంచరే ఉంది. కాబట్టి దీంట్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే మనకి 18 ఎకరాల్లో ప్లాట్లు ఉన్నాయండి అందుబాటులో. ఫ్రంట్ సైడ్ ఉన్న ప్లాట్లన్నీ అయిపోయినాయి. ఇప్పుడు 18 ఎకరాల్లో ప్లాట్లు ఉన్నాయి. మీకు డెవలప్మెంట్స్ చూడండి, అద్భుతమైన 40 ఫీట్ తార్ రోడ్లు, ఫుట్పాత్లు అన్నీ కూడా మీకు ఇంతకుముందే చెప్పాను, సూపర్ గా డెవలప్మెంట్ చేశారు. ఇంకొక హైలైట్ చెప్తానండి నేను. ఇది గుంటూరు సిటీలో కలిసిపోయింది కదా, మన గుంటూరు సిటీ అనాలి దీన్ని. ఇంకా మనకి బ్యాక్ సైడ్ వచ్చే డెవలప్మెంట్స్ అనంతపురం ఎక్స్ప్రెస్ హైవే అని చెప్పాను. అది కాకుండా ఇన్నర్ రింగ్ రోడ్ కూడా ఈ బ్యాక్ సైడ్ నుండి వెళ్తుంది. 2 హైవేలు ఈ వెంచర్ కి బ్యాక్ సైడ్ నుండి వెళ్తాయి. ఇంకొక హైలైట్ ఏంటంటే N11 రోడ్, రాజధాని N11 రోడ్ వచ్చి మీకు ఇన్నర్ రింగ్ రోడ్ కనెక్ట్ అయిపోతుంది మన వెంచర్ కి అతి దగ్గరగా. ఈ పక్కన వచ్చే ఇంకొక 2 హైలైట్స్ ఏంటంటే మనకి తాడికొండలో ఒక రైల్వే స్టేషన్, దగ్గరలో నంబూరులో ఒక రైల్వే స్టేషన్, అలాగే కొద్దిగా ఫ్రంట్కి వెళ్తే నెక్కళ్ళ దగ్గర ఒక రైల్వే స్టేషన్, దాన్నే అమరావతి రైల్వే స్టేషన్ అంటారు. అతి దాటగానే వడ్లమాన్ రైల్వే స్టేషన్. మొత్తం 4 రైల్వే స్టేషన్స్ ఈ వెంచర్ కి అతి దగ్గరగా వస్తున్నాయి. మరి ఇలాంటి ప్లేస్ లో రేట్ చూసుకుంటే మీకు చుట్టుపక్కల 25,000 జరుగుతుందంట. లామ్ లో 25,000 జరుగుతుంది. కానీ ఈ వెంచర్ లో 19,000 గజం, 19,000, 19,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్. అయితే మీకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంది, యూటిలైజ్ చేసుకోవచ్చు మీరు. పూర్తి వివరాలకు ఇక్కడ కంపెనీ నెంబర్ ఇచ్చేసాను డైరెక్ట్ గా. ఆ నెంబర్ కి కాల్ చేసి మీరు మిగతా విషయాలు తెలుసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.